ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము. బట్ యు హ్యావ్ ఇంక్రీజ్డ్ ద నేషన్, Oh Lord, you have increased the nation. You are glorified. You have enlarged all the borders of land. Isaiah chapter 26 verse 5. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ద్వారా మనకు అభివృద్ధి, దేవుని ద్వారానే మనకు ఆశీర్వాదాలు వస్తాయి అని, ఆయనే మన సరిహద్దులను విశాలపరచువాడు అని చక్కగా భక్తుడైన యెషయా మనకు ఈరోజు తెలియజేస్తున్నాడు. ఏ పని చేసినా వృద్ధి కలగాలి అని మనమందరము ఆలోచిస్తాం. ఎవ్వరు కూడా పడిపోవాలండి, లాస్ అయిపోవాలి, నేను దిగజారిపోవాలి అని కోరుకోరు. అయితే ఆ వృద్ధి కొరకు మనము చాలాసార్లు మన యొక్క బంధువులను, మన స్నేహితులను, మన ఆత్మీయులను సహాయము అడుగుతుంటాము. అది ఆర్థికమైనది కావచ్చు, మాట సహాయమే కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు. మనుష్యుల యొక్క సహాయము వలన మనము వృద్ధి చెందుతామో లేదో కానీ దేవుని యొక్క సహాయం వలన, దేవుని కార్యముల వలన మనం ఖచ్చితంగా వృద్ధి పొందుతాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, నీ చదువులో ఎక్కడైనా సరే వృద్ధి చెందాలంటే, డెవలప్ కావాలి అంటే దేవుని ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆయన సహాయము లేకుండా మన ప్రయాస వ్యర్థం. ఈరోజు దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నేను నిన్ను వృద్ధి చేస్తాను అని. దేవుడు ఎప్పుడు కూడా మనము వృద్ధి పొందాలనే కోరుకుంటాడు. మనము పడిపోవాలని, మనము దిగజారిపోవాలని, మనము ఫెయిల్ అయిపోవాలని, అవమానపడాలి అని ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయడు. మనుషులైతే, మన సొంత వారైతే కొన్నిసార్లు మనము పడిపోవడాన్ని బట్టి వారు ఆనందిస్తారేమో కానీ దేవుడు అలా కాదు. దేవుడు మనము అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆయన మన యందు ఆనందిస్తాడు. అందు నిమిత్తమునే కీర్తనాకారుడు అంటున్నాడు, నా శత్రువులు నన్ను చుట్టి ఉన్నారు, నేను కృంగిపోవుటను, నేను పడిపోవుటను చూసి ఆనందించాలి అని వారు వేచి చూస్తున్నారు అని. నిజమే కదండి. ఈ రోజున మన బంధువులు ఎలా ఉన్నారంటే, మనకు ఏదైనా మంచి జరిగితే, మన కుటుంబాలలో ఏదైనా అభివృద్ధి జరిగితే, జాబు వస్తే, వ్యాపార అభివృద్ధి జరుగుతుంటే చూచి ఓర్వలేని వారు ఉన్నారు. కడుపు మంటతో రగిలిపోయేవారు ఉన్నారు. పైకైతే మనకు కాంగ్రెస్ చెప్తారు, కానీ లోపల ఎప్పుడు మనం పడిపోతామా అని ఆలోచిస్తారు. కానీ దేవాతి దేవుడు, సజీవుడైన దేవుడు, మనము అభివృద్ధి చెందుతుంటే ఆయన గొప్పగా ఫీల్ అవుతాడు. మనకు వచ్చిన ఆ సక్సెస్ ఆయనకు వచ్చినట్లుగా ఆయన ఫీల్ అవుతాడు. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, దేవుడు తనని తాను మహిమపరుచుకుంటున్నాడు అని. మనము ఫలించుట వలన, మనము అభివృద్ధి చెందుట వలన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. అబ్రహాము, ఇస్సాకు వారు తెలియని ప్రాంతానికి వెళ్ళి, ఏమీ లేని చోటికి వెళ్ళి ఎంతో అభివృద్ధి పొందుకున్నారు, గొప్ప ఆశీర్వాదాలు చూశారు. యాకోబు విషయం కూడా అంతే. తన మామ దగ్గర పనిచేస్తూ కూడా గొప్పగా అభివృద్ధి చెందాడు. అందునిమిత్తమనే కదా మనము ఈనాటికి అంటుంటాం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని. అంటే వారికి మాత్రమే దేవుడు అని కాదు అర్థం. వారి జీవితం చూడండి, వారి జీవితంలో జరిగినటువంటి మేలులు అన్నిటికీ దేవుడే కారణం. ఆయన మాత్రమే కారణము అని మనం గ్రహించాలి. ఈ రోజున నీ పరిస్థితి కూడా దేవుడు మార్చగలడు. యేసయ్య నిన్ను అభివృద్ధి పరచగలడు. ఎలా అంటే, నీవు ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు ఆయన ఒక అబ్రహాము వలె, ఒక ఇస్సాకు వలె, ఒక యాకోబు వలె నిన్నును తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. ఇంతవరకు కష్టాలే, ఇంతవరకు నష్టాలే నీవు చూసావేమో, ఇరుకులో
పేదరికంలో జీవించావేమో, కుటుంబ జీవితము సంతృప్తి లేక, ఉద్యోగ జీవితము శ్రమల్లో ఉంటూ, శారీరకముగా బాధలు అనుభవిస్తూ, బలహీనతల ద్వారా జీవిస్తున్నావేమో. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు ఈ రోజున ఈ వాగ్దానము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. నిన్ను వృద్ధి చెందించి, నీ సరిహద్దులను విశాలపరిచి, నీకు జరిగిన మేలులను బట్టి, నీ జీవితంలో ఆయన చేయబోవు కార్యములను బట్టి ఆయన మహిమను పొందుకోబోతున్నాడు. గొప్ప కార్యములు, మహా అద్భుతముల ద్వారా నీ దేవునిగా ప్రజలు పిలుచుకొనులాగున నిన్ను ఆశీర్వాదకరముగా చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజున నీ ఎదుట ఉన్న పరిస్థితిని చూసి బాధపడకు, కృంగిపోకు. దేవునికి అవకాశం ఇచ్చి చూడు. ఆయన మాటకు విధేయించి లోబడి ముందుకు సాగు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే ఆయన చూసుకుంటాడు. ఆయన్నే నిన్ను రక్షిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీవే జనమును వృద్ధి పరిచే దేవుడు అని, జనమును వృద్ధి చేసి వారి యొక్క సరిహద్దులను విశాలపరిచి దాని ద్వారా నిన్ను నీవు మహిమపరచుకుంటావని వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మనుషులైతే, ఈ లోక సంబంధులైతే మేము పడిపోవటను బట్టి మాయందు ఆనందిస్తారేమో, కానీ నీవు మాత్రం మమ్మల్ని తండ్రి, మేము అభివృద్ధి చెందుతున్నా, మేము గొప్ప స్థానంలో ఉన్నా మమ్మల్ని బట్టి ప్రభా మీరు ఆనందిస్తారని, మమ్మల్ని బట్టి మీ యొక్క నామాన్ని మీరు మహింపరచుకుంటారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అయా, ఇరుకులో మొరపెట్టగా విశాలతను దయచేసే దేవుడవు. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో, మరి తండ్రి శారీరక బలహీనతతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి నా తండ్రి. వారికి ఉన్న శారీరక బలాన్ని కొట్టివేసి మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. వచ్చిన రోగాన్ని బట్టి దిగులు చెందకుండా అయా, మీకు ప్రార్థించి విడుదల పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఆర్థికంగా ఎందరైతే బిడ్డలు చితికిపోయి ఉన్నారో, ఆర్థికంగా తండ్రి వారిని మీరు బలపరచండి. అప్పుల భారాల నుండి విడుదల దయచండి. కుటుంబ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. అవును ప్రభా, భార్యాభర్తల మధ్య విభేదాలు, వారి మధ్య అపవాది చేస్తున్న ప్రతి ఒక్క ఆయా గలిబిల నుండి వారికి విడుదల దయచేయండి. దేన్ని బట్టి ప్రభా వారు సమస్యలో ఉన్నారో ఆ సమస్యను గద్దించండి. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదేవిధంగా నా ప్రభా, కుటుంబంలో సమాధాన స్థితిని కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సంతానము లేక ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి దిగులు చెందుతున్నారో, అవమానింపబడుతున్నారో, ఆయా సంతానము లేని బిడ్డలకు మీరే తండ్రి సంతానాన్ని అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. వారి నోటి నిండా నవ్వును కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగ సమస్యల కొరకు ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, ఆయా ఉద్యోగము కొరకు ఎందరైతే బిడ్డలు ఆయా ప్రార్థిస్తున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రభా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపి నడిపించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అదేవిధంగా ఇల్లు లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. వారికి సొంత ఇల్లును మీరు అనుగ్రహించండి. అయా, మరి లోన్స్ కొరకు అప్లై చేసిన బిడ్డలకు మరి లోన్ వచ్చులాగున సహాయం దయచేయండి నా తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా అయా మరి తండ్రి బిడ్డలకు తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ దయచేయండి. అదే విధంగా యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తుండగా యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి నా తండ్రి. ప్రతి యవన బిడ్డను ప్రభా మీ యొక్క మార్గములో వారు నడుచున్నట్లుగా కృప చూపించండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులందరికీ తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో
అయ్యా మరి తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ యొక్క పరిచర్యం చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. అయ్యా వారు చేస్తున్న పరిచర్యలో మీరే వారికి తోడుగా ఉండండి. మీ ఆత్మ చేత వారిని నింపి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి నా తండ్రి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మార్చండి. మీ రాకడకు సిద్ధమయ్యే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.